సిద్ధిరెడ్డి గారు ఏమేం చేశారు ఈ స్కూల్‌కి చెప్పండి? సిద్ధురెడ్డి గారంటే చూడండి మేడం, మా పాఠశాల చాలా శిథిలావస్థలో ఉండే అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ ఒక బిల్డింగ్, అంటే ఫస్ట్ ఒకటే రూమ్ అనమాట. ఆ ఒక్క రూమ్‌లోనే మేము ముగ్గురం టీచర్లం మేడం. ఆ! ముగ్గురము ఒకే రూమ్‌లో కూర్చొని బోధించేవాళ్ళం అనమాట. ఆ! అలాంటిది మాకు సిద్ధులేడన్న వేరే వేరే వాళ్ళ నుంచి పరిచయం అయ్యి రావడము, పిల్లల్ని చూసి అంటే ఇన్‌స్పైర్ అయ్యి హ్మ్. మంచి 6 రూములు కట్టించాడు మేడం. 6 అంటే రూములు. మొత్తం ఇక్కడ ఉన్న కొత్త బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ ఈ మొత్తం బిల్డింగు కొత్తదనమాట. అంటే సిద్దిల్ రెడ్డి అన్ననే కట్టించిండనమాట. శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలని ఈ రోజు 100 పైన స్ట్రెంత్ పెరిగిందంటే అన్నదే అనమాట. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి పిల్లలు? ఇప్పుడు 110 అట్లున్నారు మేడం. ఏ 110 క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు మేడం. ఓహో! ప్రైమరీ స్కూల్. ప్రైమరీ స్కూల్ అనమాట. అంటే ప్రైమరీ స్కూల్ అయినా కూడా ఒకే పాఠశాల, ఒకటే రూమ్ మేడం. ఒకటే రూమ్. ఒకటే రూమ్‌లో బోధించామన్నమాట. నేను 2018లో వచ్చాననమాట. 18లో వచ్చినప్పుడు నేను ఈ పాఠశాలను చూడంగానే అబ్బా! ఇదేంది ఇట్లా ఉంది అనే పరిస్థితి ఉందనమాట. అదే అదే. అలాంటిది అన్న మంచిగా మాకు దేవునిలాగా వచ్చి మంచి పాఠశాల 6 రూమ్‌లు కట్టించాడు. హ్మ్. మంచిగా చేసిండు మేడం. అది మాత్రం ఎప్పటికీ మేము గుర్తుంచుకుంటాం అనమాట. చాలా చేసినామన్నమాట. పిల్లలకు ఇంకా ప్రోగ్రామ్స్ అవి ఇవి ప్రతి సంవత్సరం కల్చర్ ప్రోగ్రామ్స్ గానీ, కరాటే ప్రోగ్రామ్స్ గానీ, కరాటే ప్రతిరోజు ఉదయం పిల్లలకు, సాయంత్రం ఈవినింగ్ డైలీ పంపించేవాడనమాట. అంటే అన్ననే అరేంజ్‌మెంట్ చేసి పిల్లలకు, అంటే ఇక్కడ లోకల్ మన పిల్లలు కాకుండా వేరే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా చేయించడం జరిగిందనమాట. ఎన్నాళ్ళైందండి బిల్డింగ్ కట్టి? 21, 22లో మేడం. కొత్తగా ఉంది మరి. కొత్త బిల్డింగ్ కదా మేడం. ఇంకా ఉండడానికి ఆఫీసు గానీ సెపరేట్‌గా అన్నీ సెపరేట్‌గానే ఇచ్చాననమాట. ఆఫీసు, ఎండ్ సైడ్ వంట చేయడానికి వాష్‌రూమ్స్. వాష్‌రూమ్‌లు కూడా ఉన్నాయి మేడం. అటు సైడ్ కట్టించిండు. ఆహా. ఇక మొత్తం టోటల్‌గా వాష్‌రూమ్స్ గానీ అన్ని టోటల్‌గా అన్ననే ఇచ్చిండనమాట. ఏం పేరు నాన్న? ఏం చదువుతున్నావు? నా పేరు భరత్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఓకే. ఈ స్కూల్ ఏంటి ఇప్పుడు ఎలా ఉంది? మీదేనా స్కూల్? ఈ స్కూల్‌లోనే చదువుతున్నావా? అవును మేడం. ముందు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? ముందు ఇట్లా మొత్తము అక్కడ ఇట్లా ఉండే. హ్మ్. ఇప్పుడు మా సిద్ధుల్ రెడ్డి అన్న వచ్చి అట్లా ఆ స్కూల్ కట్టించిండు. ఇంకేం చేశారు మీకోసం? ఏం చేశారు ఆయన? ఇంకా మా కరాటీ నేర్పించిండు. ఓహో! కరాటీ డ్రెస్ అవన్నీ ఇచ్చిండు. ఓకే. మంచిగా చూసుకుండు. మంచిగా చూసుకుంటారు.